మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. పశ్చిమ ప్రకాశం జిల్లా మార్కాపురం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కూడా ఇక్కడ అధికారులు అదేవిధంగా కూడా టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో వచ్చేదాని కోసం కూడా చూస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కార్యక్రమం విజయవంతం చేసుకున్నారు. ఎందుకంటే పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలకు సుమారు 5 లక్షల మందికి సుమారు 1250 చిల్లర పైగా గ్రామాలకు సంబంధించిన మంచినీటి సరఫరా కోసం ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమం కోసం కూడా పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో కార్యక్రమం విజయవంతం చేసిన కోసం కూడా ఇక్కడ అధికారులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆ మార్కాపురం శాసనసభ్యులు మనతో ఉన్నారు. అసలు వారేమనుకుంటున్నారు, వారి మాటలు తెలుస్తున్నారు, అసలు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్ చెప్పండి. ముఖ్యంగా మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ మార్కాపురం పర్యటన వస్తున్నారు. అసలు మీరు ఏమేమి ఫీల్ అవుతున్నారు, అసలు రావడానికి గల ప్రధాన కారణం? ఇది మార్కాపురంలో చరిత్రలో ఇది ఒక సుదీర్ఘంగా నిలిచిపోబోతా ఉంది. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో తీవ్రమైనటువంటి తాగునీటి ఎద్దడిలో కొట్టుమిట్టాడినటువంటి పరిస్థితి. ఫ్లోరిన్ నీళ్ళు తప్పితే రెండో నీళ్ళు ఈ ప్రాంతంలో పడవు. బోర్లు వేసినా కూడా ఏది వేసినా కూడా అటువంటి దుర్భర పరిస్థితి జీవనం సాగించేటి ఈ ప్రజలకు ఈరోజు ఒక మంచి వరప్రసాదంగా తయారు కాబోతా ఉంది ఈ ప్రాజెక్టు. 1290 కోట్ల రూపాయలతోటి 576 గ్రామాలలో సుమారు 10 లక్షల మందికి త్రాగునీరు అందించేటువంటి ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. గత ప్రభుత్వాలు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి లాస్ట్ 5 ఏళ్ళు టెండర్లు పిలిచి అంతా చేసి కూడా లాస్ట్ క్యాన్సిల్ అయిపోయేంత వరకు వాళ్ళు ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. ఈ ప్రాంతం మీద వాళ్ళకు చిత్తశుద్ధి లేదు, ఈ ప్రాంతం మీద ప్రేమ లేదు. కేవలం మొసలి కన్నీరు కపట ప్రేమతోటి ఈ ప్రాంతంలో వాళ్ళు ఈ ప్రజలను మభ్యపెట్టారే కానీ చేసింది ఏం లేదు. వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తి కాకుండా పూర్తి చేసినానని చెప్పి ఈ ప్రాంతంలో మోసం చేసిపోయాడంటే ఈ ప్రాంత ప్రజలను ఎంత అమాయకుల కింద లెక్కేసుకున్నారో, ఎంత పిచ్చోళ్ళ కింద లెక్కేసుకున్నారో, ఎంత గుడ్డిగా నమ్ముతారని లెక్కేసుకున్నారో మాకే అర్థం కానటువంటి పరిస్థితి. అయితే సార్ ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి వెలుగొండ పూర్తి కావాల్సి ఉంది. వెలుగొండ నీళ్ళు వస్తే కానీ పూర్తిగా కూడా మీరు చెప్తున్నట్టు ఈ 1290 కోట్ల నిధులతో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ జలజీవనం పథకం అయితే సక్సెస్ఫుల్ అవుతుంది. అంటే అది వెలుగొండ ఎప్పుడు పూర్తి అవుతుంది? ఈ రెండింటికి రిలేటెడ్గా ఏదైనా ప్లానింగ్ ఉందా? 100% మీరు అడిగినటువంటి మీ డౌట్ కరెక్టే. వెలుగొండ వస్తేనే జలజీవన్ మిషన్కి వాటర్ వస్తాయనేది మాట వాస్తవం. కాకపోతే ఏంటంటే సైమల్టేనియస్గా ఈ ప్రభుత్వం 2 పనులు చేసుకుంటూ ఒకటేసారి ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యే లోపల ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేసి నీళ్ళు ఇద్దామన్న ఉద్దేశంతో ఈ యొక్క 1290 కోట్ల రూపాయలతోటి ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నటువంటి కార్యక్రమం. ఎందుకంటే ప్రాజెక్టు పూర్తి కాకుండా పూర్తయింది అని చెప్పి ఈ ప్రజలను మోసం చేసిపోయాను. మేము అట్లా కాదు, మేము ఆ ప్రాజెక్టును స్పీడ్గా పరుగెత్తిస్తూ ఉన్నాం. ఆ ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు స్పీడ్గా పనులు జరుగుతూ ఉన్నాయి. అటువంటిది ఇప్పుడు ఈ ప్రాజెక్టును కూడా నిర్మాణం అనేది చేపడితే రెండు ఒకటేసారి అటుపక్క వాటరు ఇటుపక్క డ్రింకింగ్ వాటరు రెండు అనేవి ప్రజల కళ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపడతా ఉన్నాం. అయితే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీరు మార్కాపురం వస్తున్న నేపథ్యంలో కూడా మొదటి నుంచి కూడా మార్కాపురం అంటే పశ్చిమ ప్రకాశం జిల్లా వాసులకి కళ మార్కాపురం జిల్లా. దీనికి సంబంధించి ఏదన్నా ఒక ప్రకటన చేసే అవకాశం ఉందా? మీరు ప్రకటన చేస్తారని భావిస్తున్నారు? ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి చెప్పున్నారు, మాట్లాడున్నారు కాబట్టి. ముఖ్యమంత్రి చెప్పినారు, ఇది కూడా ఆయన దృష్టికి తీసుకొని పోతాం. ఉప ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా మా ప్రాంతానికి ఆ యొక్క ఏదైతే మా ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష ఉందో జిల్లా అనేది అది చేస్తామని చెప్పి తప్పకుండా మాటిస్తారు. ఆయన కూడా మా ప్రాంతానికి న్యాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కూడా కొంత ఫ్లెక్సీలు రగడ అంటే రాత్రి నుంచి జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే ప్రోటోకాల్ సమస్య ఏమన్నా తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమానికి వస్తున్నారు, కొంతమంది కూటమి సభ్యులు వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి గట్టిగా నడుస్తున్న ప్రచారం. బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇవన్నీ ఉట్టి మాటలండి, ఊరికే లేనిపోని కథలు చెప్పడం తప్పితే ఏం లేదు. ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఫ్లెక్సీలు కట్టించాం కదా, ఎక్కడైనా ఆపామా? ఏడ ఆపలేదు కదా. అటువంటివన్నీ ఉట్టి మాటలు. ఊరికే మీరు మీడియాలలో లేదంటే వాళ్ళు వీళ్ళు కావాలని పుట్టించేటువంటి కుట్రలు కుతంత్రాలు, అంతేగాని మా నాయకుల మధ్యన ఎటువంటి గ్యాప్స్ లేవు. మేమందరం కలిసే పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము కూడా బ్రహ్మాండంగా జన సమీకరణ విషయంలో కానీ, పోతే ఇక్కడ పట్టణంలో గ్యాదరింగ్ విషయంలో కానీ, అలాగే మేమందరం నేను మా మిత్రుడు కాసిన కలిసే పని చేసుకుంటున్నాం. మాకేం అటువంటిది లేదు. మరి మేము ఆ వివాదం ఉంటే మేము ఎందుకు కలిసి పని చేసుకుంటాం? అంటే జిల్లాలో కొంతమంది
ఒక మంత్రులు అయితేమి, కొంతమంది శాసనసభ్యులు అయితే వ్యతిరేక మార్కాపురంలో కదండి జరుగుతుంది ఇదేం అయితే సభని పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. ఉప ముఖ్యమంత్రి సభ వీళ్ళందరినీ ఆ సభ మీదకి ఆహ్వానించాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఒకరు వస్తే ఒకరు రారు అని చెప్పేది ఒకటి. అది 100% రాంగ్ అండి. ఇది గవర్నమెంట్ ప్రోగ్రాము, ప్రోటోకాల్ ప్రకారం ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరినీ పిలుస్తారు అంతే. ఇది మొత్తానికి కూడా పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలకు ఆశాజనకంగా ఉన్నటువంటి ఈ జలజీవన పథకం ద్వారా కూడా 1290 కోట్లతోటి నిర్మించబోతున్న ఈ కార్యక్రమం విజయవంతమయ్యే దానికోసం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇది కానీ జరిగినట్టయితే పశ్చిమ ప్రకాశం జిల్లాకి దాహార్తి అనేది ఉండదు. ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఒక పక్క వెలుగొండ ప్రాజెక్టు, అదేవిధంగా ఈ జలజీవన కార్యక్రమం రెండు కూడా ఏకకాలంలో పూర్తి చేయడానికి కోసం అయితే కూటమి ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఎటువంటి ప్రోటోకాల్ రగడ లేదు. కార్యక్రమం సజావుగా జరిగేదానికోసం అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తెలియజేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, మార్కాపురం, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.